జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. దర్శిని శ్రీనాథ్లో ఈరోజు ఒక పార్టీ అరేంజ్ చేయబోతున్నారు. ఆ పార్టీకి మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారు. పక్క వాళ్ళ కొంపల్లో దూరడమేనా నీ పని? అసలు ఈ విషయాలన్నీ నీకెలా తెలుస్తున్నాయి? నా ఫోకస్ అంతా మీ మీదే ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నాకు మీ ఇంట్లో ఏం జరుగుతుందో, మీ భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుందో, మీకు సంబంధించిన వాళ్ళందరి జీవితాల్లో ఏం జరుగుతుందో అన్నీ నాకు తెలుస్తూ ఉంటాయి. నేను ఇలా కాన్సన్ట్రేట్ చేస్తేనే కదా నీకు హెల్ప్ చేసేది. నువ్వు నాకు హెల్ప్ చేయట్లేదు, నన్ను టార్చర్ చేస్తున్నావు. సరే, నీ కన్ఫ్యూజన్కి నా కాల్స్కి ఫుల్ స్టాప్ పడే టైం వచ్చింది ప్రియా. అది చెప్పడానికే నేనిప్పుడు ఫోన్ చేసింది. ఈరోజు పార్టీలో అమర్తో పాటు దర్శిని కూడా ఉంటుంది, మీ అక్క ఉంటుంది, హాస్పిటల్లో పనిచేసే మిగతా అమ్మాయిలందరూ ఉంటారు. అందులో మీ ఆయన లవ్ చేసే అమ్మాయి ఎవరో నేను నీకు తెలిసేలా చేస్తాను. ఇలాంటివి ఇంతకు ముందు చాలా చెప్పావు, ఇకపై కూడా చెప్తావు. కానీ నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను. అయినా నేను పార్టీకి వెళ్తే సరదాగా గడుపుతాను, కానీ నువ్వు చెప్పినవన్నీ మనసులో పెట్టుకుని పార్టీలో ఉన్న అమ్మాయిలందరినీ అనుమానంగా చూస్తూ అందులో ఎవరయ్యుంటారా అని బుర్ర పాడు చేసుకోవటానికి కాదు. అయినా వాళ్ళింకా మమ్మల్ని పార్టీకి పిలవనే లేదు. ఒకవేళ పిలిచినా మా ఆయన పిలుస్తారు, కానీ నన్నెందుకు పిలుస్తారు? పిలుస్తారో లేదో కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది కదా ప్రియా. బట్ నువ్వు ఒకవేళ పార్టీకి వెళ్తే మీ ఆయన లవరెవరో తెలుసుకునే ఛాన్స్ నువ్వు మిస్ అవ్వకూడదు అని చెప్పడానికే నేను ఫోన్ చేశాను. తర్వాత నీ ఇష్టం. ఉంటాను. హలో, బుర్ర పీడకించేసింది. ఎవరు ప్రియా? దర్శనియా? ఆవిడ నాకెందుకు ఫోన్ చేస్తుంది? అంటే ఇందాక శ్రీనాథ్ నాకు కాల్ చేశాడు. ఈవినింగ్ పార్టీ ఉందని చెప్పి ఇన్వైట్ చేశాడు. దర్శని నీకు కాల్ చేస్తానందంట. అందుకే నువ్వు మాట్లాడింది దర్శనితోనే కావచ్చు అనుకున్నాను. దర్శని నాకు కాల్ చేయాలనుకున్న విషయం ఆ అన్నోన్ నంబర్ వాళ్ళకి ఎలా తెలిసింది? అసలు ఇంత డీప్గా మమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారో? ఏంటి ప్రియా, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు మొహం అదోలా పెట్టుకొని ఏదో ఆలోచిస్తున్నావేంటి? మన ఇద్దరం పార్టీకి వెళ్తున్నాం, కానీ అక్కడ నువ్వు దర్శనిని ఏ రకంగా ఇబ్బంది పెట్టకూడదు, ఓకేనా? లాస్ట్ టైం తను మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మూర్ఖంగా బిహేవ్ చేసి తను చాలా ఇబ్బంది పెట్టావు. ఈసారి మాత్రం అలా చేయడానికి వీల్లేదు. ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం నాకు సరదా. మరి ఆవిడ కుదురుగా ఉంటే నేను కామ్గా ఉంటాను. ఓవర్ యాక్షన్ చేస్తూ మీతో రాసుకొని పూసుకొని తిరిగితే మాత్రం నేను ఊరుకోను. సర్లే, అది నేను చూసుకుంటాలే, కానీ నువ్వు నీ పిచ్చి అనుమానాలన్నీ పక్కన పెట్టి పార్టీలో కాస్త పద్ధతిగా బిహేవ్ చేయి, ఓకేనా? సరే, ఈవినింగ్ రెడీగా ఉండు, వచ్చాక పార్టీకి వెళ్దాం. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.